నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కత్తిపూడి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఎర్టిగా కారు. ధర్మవరం గ్రామంలో గౌరీ శంకర్ల ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీ ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజ. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్టిగా కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తుని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. భీమవరం నుండి అన్నవరం సత్యదేవుని సన్నిధికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గౌరీ శంకర్ల ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గౌరీదేవి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకుని ఎడ్ల పందాల పోటీల్లో నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి, ధర్మవరం గ్రామ నాయకులకి, సోదరిమణులకి, అందరికీ, కూటమి నాయకులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన ప్రతిపాడు మండలం నుంచి వచ్చిన నాయకులకు, సోదరులకు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మన సాంప్రదాయ బద్ధంగా పూర్వకాలంలో పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటే మొట్టమొదటిగా మనందరికీ గుర్తుకొచ్చేది ఈ ఎడ్ల పందాల పోటీలు. వాటిని కొనసాగిస్తూ, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగున పడిపోకుండా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగున పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది, సీనియర్లు, జూనియర్లు అనే 2 విభాగాలుగా విభజించమని. దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఎడ్లకు సంబంధించిన యజమాని అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, విజేతలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి పోటీలను రాబోయే కాలంలో కూడా ప్రోత్సహించాలని ఈ కమిటీ వారిని కోరుకుంటూ ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో పలు అభివృద్ధి పనులను గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుల ప్రారంభించారు. సుమారు 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు సీసీ రోడ్లను, సుమారు 12 లక్షల రూపాయలతో నిర్మించిన 5 గోకుల షెడ్లను, అలాగే ప్రాథమిక మెయిన్ పాఠశాలలో ఐటీసీ దాతలు సౌజన్యంతో సుమారు 10 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యార్థుల భోజనశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకేనా?
ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఆ దండ వెనకలాగా మూడేసాయి వెనక మూడేసాయి జస్ట్ అలా వెళ్ళండి అంతే ఓకే రాంబాబు గారు అయిపోయింది ఓకే అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గ్రాంట్లతో కలిపి మరి రోజున రాయవరం మండలం హెడ్ క్వార్టర్స్ రాయవరంలో మరి మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 60 లక్షల రూపాయలతో మనం సిమెంట్ రోడ్లు పనులు మొదలుపెట్టుకున్నాం. దాంట్లో మనకి ఎన్ఆర్జీఎస్ 30 లక్షలు, మరి మన మండల గ్రాంటు 15 పాయింట్స్ కలిపి సుమారు యొక్క 30 లక్షలు, ఈ గ్రామంలో 60 లక్షలు. దానిలో కొన్ని రోడ్లు 4 రోడ్లు ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మరి రైతులకు కావాల్సినటువంటి గోశాలని అవి కూడా మన ఇక్కడ ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. మొన్నటి రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురంలో మనకి స్టార్ట్ చేశారు. మరి దాన్ని ఒక్కొక్క మండలానికి 50 చొప్పున మనం ప్రపోజల్ పెట్టుకుని శాంక్షన్ చేసుకుని నిర్మాణాలు మొదలుపెట్టాం. ముఖ్యంగా ఈ రాయవరం మండలం విషయానికి వస్తే మన రాయవరం, వెదురుపాక, వెంటూరు 3 గ్రామాలకే ఫస్ట్ ఫేజ్లో మనం కొన్ని శాంక్షన్లు ఇచ్చాం. పనులు చాలా మటుకు పూర్తయినాయి. ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు సహకారంతో మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రాయవరం మండలం మొత్తం అన్ని పనులు కూడా మరి అతి ముఖ్యమైనటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్ల పనులన్నీ కూడా మనం అతి తొందరలోనే పూర్తి చేసుకుందాం. అంతేకాకుండా ప్రజలకు కావాల్సినటువంటి అనేక సదుపాయాలు, ముఖ్యంగా మనం చూసాం. మన గత 5 సంవత్సరాలు రోడ్లన్నీ ఎలా పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా ముందు ఆ గోతులు కప్పెట్టే కార్యక్రమాన్ని ముందు చేపట్టి దాన్ని చాలా మట్టుకు మనం కంప్లీట్ చేసుకున్నాం. అదే మరి ఈసారి మనం కొత్త ప్రపోజల్స్ రోడ్లు కూడా మనం ఇచ్చుకుని ఏవైతే మనకి ఇంతకుముందు పాత గవర్నమెంట్లో ఇది మన 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా అయితే మనం డెవలప్మెంట్ చేసామో అదేవిధంగా ఈ రాయవరం మండలంతో పాటుగా మండపేట నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ సవినయంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఐటీసీ వారి సహకారంతో 8 లక్షలు వారిస్తే స్థానిక పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్యుడు గారు 2 లక్షలతో మరి అక్కడ ఒక స్కూల్లో మన రాయవరం మెయిన్ స్కూల్లో ఒక తరగతి గదిని కూడా చక్కగా 10 లక్షలతో నిర్మాణం కూడా చేపట్టారు. చూసాం, దాన్ని కూడా చాలా బాగుంది. మరి ఈ అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా దాతలకు సహకారం కూడా మనకి కావాలి. అందరి సహకారంతో మన రాయవరం మండలం, మండపేట నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేసే బాధ్యత మాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనకి తెలుగువారు అందరికీ కూడా మరి అంతా మంచి జరగాలని, ఆ పరమేశ్వరుడు అంతా మంచి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ హ్యాపీ పొంగల్, అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.
పెద్దాపురం పట్టణంలోని కొత్తపేట రామాలయం కమిటీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా గరుడ వాహనపై సీతారాముల వారిని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, నృత్యాలతో పురవీధులో ఊరేగించారు. గొడుగు సైడ్ అయిపోయింది. గొడుగు చదువుతాను. పెద్దాపురం పట్టణంలో ప్రసిద్ధ దేవాలయం వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం దాసాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని స్వామి వారికి మాజీ పెద్దాపురం మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ నిర్వహించారు. అంతకుముందు దాసాంజనేయ స్వామి సన్నిధిలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ కన్వీనర్ విత్తనాల వెంకటరమణ, ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లూరి సూర్యప్రకాశ్రావు, కార్యక్రమ సంధానకర్త మాజీ మున్సిపల్ కౌన్సిలర్, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పలుమరశెట్టి సత్యబాబు, జిగిని రాజేష్ ఖన్నా నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజుకు పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అశేష జనవాహిని మధ్య వెండి కిరీటంతో పొలమరశెట్టి సత్యబాబు సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్దాపురాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అనంతరం బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, గోవింద నామస్మరణతో దాసాంజనేయ స్వామి గుడి నుంచి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు పాదయాత్రకు వెళ్లారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వల్లూరు సూర్యప్రకాశ్రావు, గొరగపూడి చిన్నయ్య దొర, దుర్గమోహనరావు, అలాగే పాలకుర్తి సతీష్, కాపుకంటి కిషోర్, కాకి సాయిబాబు, జోసుల కృష్ణబాబు, జోగిని రాజేష్ ఖన్నా, తోతిక రాజు, ఒబిలిశెట్టి గణేష్తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తల అశేష జనవాహిని భక్తులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్, అలాగే ఈ పురప్రముఖ పెద్ద వ్యక్తి అయినటువంటి రాజశేఖరరావు గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సత్యబాబుకి నాకు సుమారు 28 సంవత్సరాల పరిచయం. ఆయన 95లో కౌన్సిల్ చెప్పి కూడా నేను స్టేట్ కౌన్సిల్ ఛాంబర్ చైర్మన్ చేశాను. ఆయన పరిచయం. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏదో కార్యక్రమం చేయాలని తప్పకుండా ఉంటాడు. ఆయన ఫోన్ చేసినట్టే కార్యక్రమం ఉంటుందనే ఉంటుంది. అలాగే రాజా సుబ్రహ్మణ్యం గారికి, కొల్లూరు సూర్యప్రకాష్ గారికి, అలాగే ఇక్కడ వేదిక బీజేపీ నాయకులకి మరియు మిత్రులకు, సోదరులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఇవాళ మనం కృతజ్ఞత చెప్పాల్సింది ఆ భగవంతుడికి. ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్న సత్యబాబు గారు, వీరిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కుటుంబం తరపు నుంచి. అలాగే నేను పర్సనల్ కూడా ఆయన తెలుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మాజీ కౌన్సిలర్ అయినటువంటి అందరికీ సుపరిచితుడు, ప్రస్తుతం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొలమరిశెట్టి సత్యబాబు గారు. పూలగంటి సత్యబాబు గారు అంటే అందరికీ సుపరిచితుడు. ఆయన ప్రతి సంవత్సరం ఇందాక సత్యబాబు గారి మాటల్లో చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా రాజకీయాలు సంబంధం లేకుండా కేవలం దైవభక్తితో మహిళా సోదరిమణులందరినీ పిలిచి జ్యోతి కార్యక్రమం అంటే దీపాలు వెలిగించి మన పెద్దాపురం పట్టణం ఎప్పుడు ఈ మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వ్యాపారాలు మంచిగా నడవాలనేటువంటి ఉద్దేశంతో మన ఇచ్చే కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు తుమ్మల రామస్వామి బాబు గారు కూడా చైర్మన్ గారికి, అదేవిధంగా మన మిత్రులు చిన్నదోర్ గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి మా స్నేహితులు మరి వల్లూరి సూర్యప్రకాశ్రావు గారికి, మన బీజేపీ కన్వీనర్ గారు ఉత్తరాల వెంకటరమణ గారికి, మన కిషోర్ గారికి, దినేష్ రాజు గారికి, రాజేష్ ఖన్నా గారికి, సాయిబాబు గారికి, ప్రసాద్ గారికి, మన మా స్నేహితుడు దుర్గా మోహన్ రావు గారికి, పాల్పల్లి సతీష్ గారికి, మరి జోసుల కృష్ణబాబు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడికి ఈ కార్యక్రమం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి ఇచ్చేసిన 50 మంది భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి సందర్భంలో మరి దాసాంజనేయ స్వామి దగ్గర నుంచి మరి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మరి నాకు అవకాశం కల్పించిన పొలమరిశెట్టి సత్యబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇంచేతనంటే ఒక దైవ కార్యక్రమం చెయ్యాలి అంటే ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే కానీ మరి మనం చేయలేని పని. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ సంవత్సరం నేను పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించినందుకు మరి భగవంతుని వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా దాసాంజనేయ స్వామితో పాటు పొలమరిశెట్టి సత్యబాబు గారు కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. భారతదేశం అంతా కూడా సుభిక్షంగా, ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా, ఆనందంగా జీవించడానికి ఆ భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వచనం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభమై 27వ రోజు పర్వదినం కూడారై సందర్భంగా శ్రీనివాస మహిళా భక్త బృందం మరియు తిరుపావై పారాయణ మహిళలచే అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ పూజారులచే శ్రీ గోదాదేవి అభిషేకం మరియు విశేషాలు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయి వంటి సంస్థలు ముందుకు రావాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయంపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50 వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70 వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ 3 కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. డీసెల్టింగ్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్, ఏలూరు రోడ్, మాచవరం, ఈఎస్ఐ హాస్పిటల్, క్రీస్తురాజుపురం, ఎస్ రామారావు రోడ్, హరిజనవాడ, లోయల్ కాలేజ్ రోడ్, అలాగే మధు చౌక్ ప్రాంతాల్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కత్తిపూడి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఎర్టిగా కారు.
ధర్మవరం గ్రామంలో గౌరీ శంకర్ల ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీ ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యబ్రహ్మరాజా. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.